హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, ఒక చిన్న పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర మొత్తం అన్ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ బౌల్లోకి వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం యాడ్ చేసుకుందాము. కొంచెం కారం, పసుపు కొంచెం అండ్ కొంచెం గరం మసాలా, సాల్టు రుచికి సరిపడా, కొంచెం అంతా పెప్పర్ పౌడరు, మిరియాల పౌడరు వేసుకొని ఎగ్స్ 5 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని కొట్టుకొని ఇందులోకి వేసేసుకున్నాము. స్మాల్ ఎగ్స్ ఇవి, అందుకని 5 తీసుకున్నాను అనమాట. ఎగ్స్ అన్ని కొట్టుకొని ఇందులోకి వేసుకొని ఒక బీటర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే మనకు బాగా ఫ్లఫీగా రావడం కోసం ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా బీట్ చేస్తూ ఉంటే మనకు మంచిగా వస్తుంది. పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం బటర్ వేస్తున్నాను. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని బ్రెడ్ని ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెండు పక్కల కూడా బాగా కాల్చుకోవాలి బ్రెడ్ని. ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. నేను 3 పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇంకొంచెం బటర్ వేస్తున్నాను. పీల్ చేసుకుంటూ ఉంటుంది బటర్, ఎప్పుడు ఆయిల్ కానీ బటర్ కానీ. ఇప్పుడు ఈ విధంగా వస్తే సరిపోతుంది. తీసుకొని ఇందులోకి ఇంకొకటి కూడా వేసుకొని అదే విధంగా కాల్చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకొని ప్యాన్లోకి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని, దీన్ని ఒక గరిటెతో ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా పల్చగా అయ్యేంత వరకు చేసుకొని ప్యాన్ అంతా వచ్చే విధంగా చేసుకొని ఇలా రావాలి. ఆమ్లెట్ వచ్చి ఒక బ్రెడ్ పీస్ తీసుకొని మధ్యలోకి ఇలా పెట్టుకొని ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మధ్యలో కొంచెం ఆమ్లెట్ కూడా వేసుకున్నాము. కొంచెం మిశ్రమము ఎగ్ మిశ్రమం వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అండ్ మళ్ళించుకోవాలి. మొత్తం బ్రెడ్ కనిపించకుండా ఈ విధంగా మొత్తం అంతా ఇలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. వేరే సైడ్కి తిప్పుకొని రెండు పక్కల కూడా బాగా కాలే విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్ట్ అయినా బ్రెడ్ ఆమ్లెట్ మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ 3 పీసెస్ని కూడా చేసేసుకున్నాను నేను. మొత్తం రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వెంటనే చేసుకొని ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.